బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీపీసీలో బూడిద సమస్య గురించి ప్రశ్న అడిగానని, ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు. అయితే జోగి రమేష్ దురదృష్టవశాత్తు 2 సార్లు గెలిచారని సెటైర్లు వేశారు. ఎన్టీపీఎస్ బూడిద కాంట్రాక్టర్తో కుమ్మక్కై జోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప మైలవరంకు చేసిందేమీ లేదని, ఎన్ని ఆరోపణలు చేసినా తానేంటో ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ బూడిద అమ్మిన విషయం అందరికీ తెలుసని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ సంబంధించిన బూడిద వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదానికి దావిస్తుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఈ అంశం పెను దుమారాన్ని లేపుతుంది. ఏదైతే జోగి రమేష్ ఇటీవల ఒక్కడిని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు, కార్మికుల సమస్యలు, బూడిద విషయాన్ని ప్రస్తావించకుండా ఆయనకి లబ్ధి చేకూరే విధంగా ఏదైతే కొన్ని అంశాలకు సంబంధించి సోలార్ విద్యుత్ ప్లాంట్ల అంశానికి సంబంధించి మాత్రమే అసెంబ్లీలో మాట్లాడారు. ఆయనకి నియోజకవర్గ సమస్యలు పట్టవు అని చెప్పి కూడా జోగి కీలకమైన కామెంట్ చేశారు. దానికి కౌంటర్గా వసంత కృష్ణ ప్రసాద్ అదే స్థాయిలో జవాబు చెప్పారు. బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పడుకున్నావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, ఎప్పుడు ఏ నియోజకవర్గంలో తిరుగుతావో తెలియదు, పెనమలూరు అంటావు, కైకలూరు అంటావు, నూజివీడు అంటావు, గుడివాడ అంటావు, తాజాగా మళ్ళీ మైలవరం వచ్చావు, ఎప్పుడు ఏ నియోజకవర్గంలో తిరుగుతావో నీకే క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే బూడిద వ్యవహారానికి సంబంధించి గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, 2 సందర్భాల్లో కూడా అధికారంలో గతంలో వైసీపీ ఉండొచ్చు, ఇప్పుడు టీడీపీ ఉండొచ్చు, కానీ 2 సార్లు కూడా తాను ఉచితంగానే బూడిదని సరఫరా చేసిన పరిస్థితి కనిపించింది. కానీ కొంతమంది లారీ యజమానులతో కుమ్మక్కై, అసోసియేషన్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల రూపాయల చేతులు మార్చుకొని ప్రశాంతంగా ఉన్న వీటీపీఎస్ యూనియన్లో 2 వర్గాలు చేసి నీ రాజకీయ లబ్ధి కోసం 3 రూపాయల చొప్పున వినియోగించి 150 రూపాయలు టన్ను వసూలు చేస్తున్న ఘనత అనేది ఒక వర్గం వ్యతిరేకిస్తున్నాగా నీ వర్గం చేతిలో ఈ రకంగా ప్రయోజనాలు పొందాలని చెప్పి చూస్తున్నారు. దీనిలో భాగంగానే వీటీపీఎస్ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా గత కొంతకాలంగా అతని వద్ద లాలూచీ పడి 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతూ వీటీపీఎస్లో వివాదాలు సృష్టిస్తున్నామని చెప్పి కూడా జోగి రమేష్పై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. అయితే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఏం చేసినా సరే బూడిద వ్యవహారానికి సంబంధించి మాత్రం ఇటు జోగి రమేష్, అటు వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వారు ఆ బూడిదకు సంబంధించిన అక్రమాలు పాలు పంచుకోవడం సర్వసాధారణం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీరు అధికారంలో ఉన్నప్పుడు వారు విమర్శలు చేయడం, వారు అధికారంలో వీరు విమర్శలు చేయడం మాత్రం సాధారణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అక్రమాలకు పాల్పడతారు కాబట్టి అందులో లోతేంది, అక్రమాలు జరిగాయా లేదా అనే దానికి సంబంధించి ఇద్దరికి తెలుసు కాబట్టి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అంతిమంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం, వారి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇరు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని రాజకీయపరమైన అంశాలకి సంబంధం లేకుండా వీటీపీఎస్ సంబంధించిన బూడిద వ్యవహారాన్ని ఒక ప్రత్యేక అధికారిని నియమించి తద్వారా అతనితో ఈ వ్యవహారం నడిపించాలనేది కార్మిక సంఘాలు, లారీ యజమానులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి రేపు అసెంబ్లీలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నని లేవనెత్తిన నేపథ్యంలో ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయం ఉండబోతుంది అనే దానికి సంబంధించి మరొక వైపు ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రశ్న. థాంక్యూ శివ.